మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకున్నాం. ఏంటి, ఎందుకు ఇంతలా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు? నీటి మీద ఆల్రెడీ అందరూ స్పందించారు, జరగాల్సినంత జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ కార్యక్రమాన్ని? బీఆర్ఎస్ పార్టీ తీసుకుందంటే అన్న, ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామం ఎంపటి నాగమన్న పేరు. బీఆర్ఎస్ మహిళా నాయకురాలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సిద్ధాంతాలను పాటించే నాయకురాలం కాబట్టి ఈరోజు మరి మీరు అడిగిన దానికి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా. బీజేపీ ఆడుతున్న దొంగ రాజకీయం, దొంగ కుట్ర. నిరుద్యోగుల పిల్లలు తల్లిదండ్రి గ్రామాలలో, చిన్న చిన్న గ్రామాలలో కష్టం చేసుకొని రూపాయి కోడేసుకొని పిల్లల్ని హైదరాబాద్లో హాస్టళ్లల్లో తినక రూపాయి కోడ్ చేసుకొని హాస్టళ్లలో చదివించుకునే విద్యార్థులకి గత కాలం ఎప్పటి నుంచో జాబులు రాకున్నా పేద కుటుంబాలన్నా రూపాయి ఒక కాడ మూడు పెట్టుకొని చేసుకొని పిల్లల జాబ్ వస్తుందని 1000 కళలు 100 కళలు కన్నా తల్లిదండ్రులు ఆశలు నిరాశ దుచ్చంగా చేసిపోవడం ఈ ఉన్న బీజేపీ పాలన. మరి ఆ బీజేపీ పాలన ఆడుతున్న నాటకం రాజకీయం పక్క లేతే శ్రీరామ్ అని అంటూ రాజకీయం పక్క పెట్టుకొని ఇది ఆడుతున్న నిరుద్యోగులకి పొట్ట కొడుతున్నారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, తెలంగాణ ప్రజలు అవస్థ గమనించుతారు. తెలంగాణ విద్యార్థుల గోస, వాళ్ళ కసి, వాళ్ళ వేదన, ప్రాణాలు ఢిల్లీలో చూసారుగా. పిల్లల ప్రాణాలు ఎంత ఆశతో చదువుకొని విద్యార్థులు ముందుకెళ్ళారు. అలాంటి విద్యార్థుల పిల్లలకి వాళ్ళ గోలు, వాళ్ళ ఆశ అన్నది పక్కా పెట్టి ఈ దిక్కుమాలిన బీజేపీ పాలన, మరి మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా. మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఏమనంటే బీజేపీ అని దాన్ని తెరనక పెట్టుకొని ఆడుతున్న నాటకం తెలంగాణ ప్రజలు అంతా గమనించారు. విద్యార్థులకి ఇంకా నమ్మే పరిస్థితే లేదు. వాళ్ళు ఇంకా తిరగబడే రోజు తిరగబడ్డారు, వాళ్ళు కసి మీద ఉన్నారు. మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే కేవలం నిరుద్యోగుల పిల్లలు చదువుకునే విద్యార్థులు గోస ఆలోచించి ఒకసారి వాళ్ళకి న్యాయం జరగాలి. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, మోడీ గద్దె దిగాలి, మోడీ రాజీనామా చేసుకోవాలి. సిగ్గులేని మోడీ ఎందుకు బతుకుతుంది? నీచంగా దొంగ పాలన, దొంగ నాటకం ఆడుతాడు మోడీకున్న చెప్పే మాటల కన్నా బీజేపీకి ఉన్న వెనక కుట్రాగాలకు కానీ ఒకటే చెబుతున్నా. సూర్యాపేట జిల్లా మహిళా నాయకురాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్పీ గారు సైన్ అన్నారుగా, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. మోడీకి చిత్తశుద్ధి లేదు. ఒక మోడీ దొంగ లెక్కనే మొన్న హైదరాబాదు, సికింద్రాబాద్ పెరడుగానికి వచ్చి దొంగ మాటలు చెప్పిపోయిండు. ఈ దొంగ కాబట్టే బండి సంజయ్ కొడుకుని ఆ రోజు ఒక మహిళకి అన్యాయంగా చేసి అతి ఘోరంగా ఎంట పెట్టుకొని వాళ్ళు ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే, మోడీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు రాజీనామా చేసి వాళ్ళ పదవికి రాజీనామా చేసి పక్క వదలగాలని ఒకటే డిమాండ్ చేస్తున్నా. జై ఆర్ఎస్పీ, జై తెలంగాణ, జై భీమ్.